చూడమ్మా, కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకుంటే జీవితం కష్టాల పాలవుతుంది. ఇదే నా చివరి మాట. నా మాట వింటావా వినవా? నువ్వెన్ని చెప్పినా నా మనసు అంగీకరించదమ్మా. నీ మనసుని నీ దగ్గరే ఉంచుకోమ్మా. నీ శరీరాన్ని మాత్రం నాకు ఇచ్చేయమ్మా. దానికి అన్నది నేనే కదమ్మా. ఇష్టం లేకుండా బలవంతం చేయడం పాపమమ్మా. తల్లి మాట వినకపోవడం అంతకన్నా పాపమమ్మా. అయ్యో దేవుడా, నాకెందుకీ తలరాత రాసావు? గౌరవంగా బతకాలనుకున్నాను, ఇలాంటి రాత రాసావేంటి? ఎలా చెప్పను నా బాధ? అమ్మా అమ్మా చింతామణి, నువ్వు నా మాట వినవని నాకు అర్థమైందమ్మా. కన్న కూతురే నా మాట వినప్పుడు నేనెందుకు బ్రతకాలమ్మా? నా బ్రతికి ఇంకా వ్యర్థమేనమ్మా. అమ్మా చిత్ర, అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను మరణిస్తున్నానమ్మా. నాకు మరణమే శరణమమ్మా. నేను మరణిస్తానమ్మా. నేను మరణిస్తానమ్మా. అమ్మా వద్దమ్మా. నువ్వు నా మాట వినప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలమ్మా? వద్దమ్మా. ఇక నీ మొహం చూపించకపో. తల్లి ఉన్నప్పుడు తెలియదు, ఈ తల్లి లేనప్పుడే నీకు విలువ తెలుస్తుందమ్మా. అమ్మా వద్దమ్మా. నా మాట వింటావు కదూ? వింటానమ్మా. సరేనమ్మా, నా మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ ఉరితాడు తొలగిస్తాను. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నీ మాట వింటానమ్మా. వింటావు కదూ? వింటాను. ఏడవకమ్మా. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కని చక్కని కుటుంబం నాకు ఉండాలని, అత్త మామ ఆడబడుచులతో నా కుటుంబంతో సంతోషంగా కంటి నిండా గడపాలని కోరుకున్నానమ్మా. కానీ మనం దేవదాసీలమమ్మా. మనల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారమ్మా? మనల్ని పెళ్లి చేసుకుంటాననేవాడు ఒక్కడంటే ఒక్కడిని చూపించమ్మా. లేదు కదమ్మా, అలాంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరమ్మా. నువ్వు గుమిసాలు వచ్చిన వాడి దగ్గర నుంచి కాటికి కాళి జాపి ముసలాడి వరకు అందరూ మనల్ని ఆ దృష్టితోనే చూస్తారమ్మా. మనల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారమ్మా? అలాంటి ఆశలు పెట్టుకోవద్దమ్మా. చెప్పినట్టు విను. ముందు వెళ్ళి అలంకరించుకోమ్మా. వెళ్ళు. అమ్మా చిత్ర, అక్క ఒప్పుకుంది కదమ్మా. ఇక మనకి డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. శంకరం గారు! అమ్మ ఏం చేస్తుంది ఏంటో అస్సలు అర్థం కాదు. భవానీ శంకరం గారు, భవానీ శంకరం గారు, మీ కోరిక ఫలించింది. అమ్మాయి చింతామణి, ఆహా, ఏమి నా భాగ్యము! అతిలోక సౌందర్యవతి నేడు నన్ను కరుణించినదే. ఎందుకు ఏడుస్తున్నావు? అయినా అమ్మ గురించి నీకు తెలిసిందే కదక్క. మన బతుకులు ఇంతే. నువ్వు ఏడవకక్క. చెల్లి, నువ్వు నాలా అవ్వద్దు. సరే రా అక్క, వెళ్దాం. ఈరోజు చింతామణి మేపు ఎలాగైనా పొందాలి. శారదా! వస్తున్నానండి. శారదా! అబ్బా ఏంటండి, చెప్పండి. నిన్ను విషయం అడగాలి. అడగండి. అదే ఎలా అడగాలో అర్థం కావట్లేదు శారదా. దానికింత సందేహం ఎందుకు? అడగండి. నాకు కొంచెం ధనం అవసరం ఉంది. నీ నగలిస్తే తాకట్టు పెట్టుకుని నా అవసరం తీర్చుకుంటాను. నేనే మీ దాన్ని అయినప్పుడు నగలు మీవి కావా? సరేనా? ఇక మీరు నిశ్చింతగా వెళ్ళిరండి.
తాలిబొట్టు కూడా చింతామణి. ఏమిటిది? నీకు కానుక తెచ్చాను. చింతామణి, నువ్వు సంతోషమేగా? శంకరం గారు, చెప్పు చింతామణి. నాదో చిన్న కోరిక. ఏమిటది? ఎప్పటి నుంచో పూల తోట పెంచాలనుకుంటున్నాను. దానికేముంది, మన పూల తోటుందిగా. నీ పుట్టినరోజుకి అదే నా కానుక. మా అమ్మన్న దానికి బాధపడుతున్నారా? విధిరాతని మార్చగలమా? కాలాన్ని ఎదిరించగలమా? చేసిన పాపాలకి శిక్ష అనుభవించక తప్పదు. కానీ ఏం చేయను, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను చింతామణి. నిన్ను ఎంత ప్రేమించాను చింతామణి. నీకోసం ఎంతో ఎంతో చేశాను.